మామూలుగానే నమస్తే ఉమేష్ గారు. నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్ ఉన్న వాళ్ళందరూ యా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆ అక్రమాస్తుల కేసుల విచారణలు సాగుతూనే ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు అవి వినరు. విన్న తర్వాత జడ్జి గారు ఆర్డర్ చెప్పడానికి ముందే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు, లేకపోతే రిటైర్ అయిపోతాడు. ఇది కదా మనం చూస్తున్నాం. అవే అవుతున్నాయంటే బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ కూడా 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇది ముందు కదలదు. హైకోర్టు కాదని సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ముందు కదలదు. చివరికి సుప్రీంకోర్టులో గౌరవ ధర్మాసనం ముందే ఒక సీనియర్ కౌన్సిల్ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ నిందితుడితో కుమ్మక్కయ్యింది అని స్ట్రైట్ అవే అలిగేషన్ చేశారు అంటే దీని సివియారిటీని మనం ఏ రేంజ్లో చూడాలి ఇంకా. కరెక్ట్ వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. వచ్చి స్మాల్ క్లారిఫికేషన్ తో మొదలు పెడతాను వెంకటకృష్ణ గారు. అంటే మాకు అడ్వకేట్స్ లో అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అంటే డెసిగ్నేటెడ్ ఉండాలన్నమాట. సో నేను అడ్వకేట్ మాత్రమే, హైకోర్టు ఇంకా సీనియర్ కాలేదు. ఖచ్చితంగా మీ అభిలాష ఏదైతే ఉందో జరగాలని కోరుకుంటున్నాను. సో కాతే ఇక్కడ ఒక విషయం వెంకటకృష్ణ గారు, సిబిఐ యొక్క రోల్ ఏదైతే ఉన్నదో వెంకటకృష్ణ గారు మొదటి నుంచి, సో ఫ్రమ్ ది డే 1 ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్స్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఇట్ ఈస్ అండర్ ద రాడార్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూట్ అయిన ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ని ఎక్స్పెడైట్ చేయాలో, ఇన్వెస్టిగేషన్ ని త్వరితగతిన పూర్తి కావాలో వాళ్ళే నీరు గారుస్తున్నారా అన్న అనుమానం అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి తరఫున అడ్వకేట్ హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో, ఏదైతే సబ్మిషన్ మేక్ చేశారో, ఐ సపోర్ట్ ఇట్ అండి స్ట్రాంగ్లీ. ఎందుకంటే ఒక బెయిల్, ఫర్ ఇన్స్టెన్స్ ఒక అక్యూజ్డ్ కి ఒక బెయిల్ ఎన్లార్జ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ తో ఎన్లార్జ్ చేస్తారు. కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అని సర్టెన్ కేటగిరీ ఉంటుంది. సో ఆ తర్వాత ట్రయల్లో కూడా ప్రాపర్గా ఎక్స్పెడైట్ కాకపోతే దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోవడానికి ఆల్రెడీ దీనిలో హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ హైకోర్టు కూడా మేము మానిటర్ చేస్తున్నాము, మేము ట్రయల్ని మానిటర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని జరుగుతున్నప్పటికీ డిశ్చార్జ్ పిటిషన్స్ ఒకటి తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్స్ వేయటం, దానిలో జడ్జిమెంట్స్ రిజర్వ్ అవ్వటం, రిజర్వ్ అయిన జడ్జి గారు వేరిపోవటం, అండ్ ఎవరైతే ఇవన్నీ క్వశ్చన్ చేయాలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దే రిమైండ్ సైలెంట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైతే రఘురామకృష్ణరాజు గారి తరఫున అడ్వకేట్ ఎవరైతే అపేర్ అయ్యారో ఆయన చెప్పిన ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. వన్స్ ఈజ్ హ్యాపెన్ స్టాన్స్, ట్వైస్ ఈజ్ కోఇన్సిడెన్స్, ట్రైస్ ఈజ్ ఎనిమీ యాక్షన్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అర్థం ఏంటంటే ఒకసారి జరిగితే ఏదో జరిగింది, రెండోసారి జరిగితే కోఇన్సిడెన్స్ జరుగుండొచ్చేమో, మూడోసారి జరిగితే ఖచ్చితంగా ఎనిమీ యాక్షన్. ఇంతమంది జడ్జిలు ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆర్డర్లు రిజర్వ్ చేసుకున్నాక మారిపోతూ ఉంటే, అన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క పర్టికులర్ కేసుని ట్రయల్ జరుగుతూ ఉంటే మరి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుందనేది చాలా లెజిటిమేట్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్, నేను నిరపరాధిని అని భావిస్తే వెంకటకృష్ణ గారు, నేను చేసే మొదటి ఏంటంటే ట్రయల్ని డ్రాగ్ చేయను, కొంతకాలం పాటు జరగాలని అనుకోను. ఇమీడియట్ గా విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి న్యాయస్థానం ముందు చెప్పిన వెంటనే త్వరితగతిన మీరు ఈ ట్రయల్ని కంక్లూడ్ చేయండి, ఎందుకంటే నా ఇన్నోసెన్స్ నేను ప్రూవ్ చేసుకోదలుచుకున్నానని చెప్తా. మరి దీన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసి, అబ్సెంటీ పిటిషన్లు వేసి